సోషల్ మీడియా ఇప్పుడు నెగటివిటీకి కేర్ ఆఫ్ అయి కూర్చుంటుంది. కానీ పెళ్లిళ్ళు చేయడం దగ్గర నుండి వద్దనుకున్న వాళ్ళని టార్గెట్ చేయడం వరకు అంతా ఇక్కడే స్ప్రెడ్ అయిపోతుంది. మరి ఇదిగో తాజాగా ఇదే ఊబిలో చిక్కుకున్నారట ఈ అందాల భామలు. మరింతకీ సోషల్ మీడియాలో టార్గెట్ అయిన ఈ ముద్దుగుమ్మలెవరో, ఏ విషయంలోనో మనము చూసేద్దామా? త్రిష, అతిథిరావు, దీపిక సిల్వర్ స్క్రీన్ పై ఆడిపాడే ఈ అందాల భామలిప్పుడు నెటిజన్లకి టార్గెట్ అయిపోయారు. త్రిష విషయానికి వస్తే ఇప్పటికే ఎన్నో పెళ్లిళ్లు చేసేసిన నెటిజన్లు తాజాగా త్రిషను మరోసారి పెళ్లిపీటలెక్కించేశారు. పైగా పొలిటికల్ ఎంట్రీ ఇస్తుందంటూ కన్ఫర్మ్ చేసేశారు కూడా. దీంతో ఎవరితో ఫోటో దిగితే వారితో పెళ్లి జరిగినట్టేనా, ఇంకా ఎంతమందితో నా పెళ్లి చేస్తారంటూ సోషల్ మీడియాలో ఫైర్ అయ్యింది ఈ వెటరన్ బ్యూటీ. అప్పుడెప్పుడో 2015లో ప్రముఖ వ్యాపారవేత్త వరుణ్ మణియంతో జరిగిన ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అవడంతో మళ్లీ పెళ్లి మాట ఎత్తలేదు. చూడాలి మరి 42 చేరిన కోలీవుడ్ బ్యూటీ నిజంగా ఎప్పుడు పెళ్లిపీటలెక్కుతుందో. ఇక అంతరిక్షం, వి, మహాసముద్రం వంటి చిత్రాలతో క్రేజ్ కొట్టేసిన అతిథిరావు హైదరి కూడా సోషల్ మీడియాకి టార్గెట్ అయి కూర్చుంది. హీరో సిద్ధార్థని రెండో పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న ఈ అమ్మడి ఫోటోని ప్రొఫైల్ పిక్ గా పెట్టుకుని ఫోటో షూట్స్ అంటూ ఫోటోగ్రాఫర్స్ కి మెసేజ్లు పెట్టడంతో తెగ ఫైర్ అవుతుంది. ఏదైనా ఉంటే నా టీం ఇన్ఫార్మ్ చేస్తుంది, కానీ అలా డైరెక్ట్ గా అప్రోచ్ కానంటూ అసలు విషయం చెప్పేసింది. ఇక 8 అవర్స్ ఇష్యూలో మరోసారి ప్రభాస్ ఫ్యాన్స్ కి టార్గెట్ అయింది బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే. ప్రభాస్ కల్కి సినిమాకి అడ్డొచ్చిన కాల్ షీట్స్ ప్రాబ్లం షారుఖ్ కింగ్ సినిమాకి రావట్లేదా, టాలీవుడ్ అంటే ఒకలా బాలీవుడ్ అంటే ఒకలా ట్రీట్ చేయడం కరెక్టేనంటూ ఫైర్ అవుతున్నారట రెబల్ ఫ్యాన్స్. అయితే టైం అంటేనే మనీతో సమానం, దాన్ని ఎవరితో ఎలా స్పెండ్ చేయాలని నిర్ణయించుకునే స్వేచ్ఛ నాకు లేదా? నిజమైన సక్సెస్ అంటే ఇదే. ఇప్పటికీ చెప్తున్నా 8 గంటలు పని చేయాలనే నా నిర్ణయం కరెక్టే అంటూ కుండబద్దలు కొట్టేస్తుంది. మొత్తానికి సిల్వర్ స్క్రీన్ పై మెరవాల్సిన ముద్దుగుమ్మలు ఇలా నెట్టింట ఫైర్ అవుతున్నారన్నమాట. For more videos like this, subscribe Big TV channel.